దేశంలో చట్టాలన్నీ దేనికి లోబడి ఉండాలి? ఏ. సుప్రీంకోర్టు, బి. రాజ్యాంగం, సి. పార్లమెంట్, డి. రాష్ట్రపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రాజ్యాంగం. ఆధునిక రాజ్యావతరణకు మూలాధారం ఏది? ఏ. ప్రజలు, బి. ప్రదేశం, సి. సార్వభౌమాధికారం, డి. రాజ్యాంగం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. రాజ్యాంగం. పాలిటిక్స్ గ్రంథకర్త. ఏ. అరిస్టాటిల్, బి. ప్లేటో, సి. కౌటిల్యుడు, డి. మాకియావెల్లి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అరిస్టాటిల్. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? ఏ. అమెరికా, బి. రష్యా, సి. బ్రిటన్, డి. ఫ్రాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బ్రిటన్. ప్రపంచంలో మొదటి పరిమాణాత్మక రాజ్యాంగం. ఏ. అమెరికా, బి. రష్యా, సి. బ్రిటన్, డి. ఫ్రాన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. బ్రిటన్. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది? ఏ. ఫ్రాన్స్, బి. బ్రిటన్, సి. రష్యా, డి. అమెరికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? ఏ. అమెరికా, బి. రష్యా, సి. బ్రిటన్, డి. ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇండియా. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం ఏది? ఏ. 1947 ఆగస్టు 15, బి. 1946 డిసెంబర్ 9, సి. 1950 జనవరి 26, డి. 1949 నవంబర్ 26. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1947 ఆగస్టు 15. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఏ. సోమవారం, బి. బుధవారం, సి. గురువారం, డి. శుక్రవారం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. శుక్రవారం. మన భవిష్యత్ విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు అన్నవారు ఎవరు? ఏ. గాంధీ, బి. జిన్నా, సి. నెహ్రూ, డి. అంబేద్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెహ్రూ. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించింది. ఏ. పార్లమెంట్, బి. రాజ్యాంగ సభ, సి. జాతీయ కాంగ్రెస్, డి. సుప్రీంకోర్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. రాజ్యాంగ సభ. భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావమును వ్యక్తం చేసిన వారు ఎవరు? ఏ. గాంధీ, బి. అంబేద్కర్, సి. ఎంఎన్ రాయ్, డి. నెహ్రూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఎంఎన్ రాయ్. రాజ్యాంగ సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినది. ఏ. ఐఎన్ఏ, బి. ఐఎన్సి, సి. సిపిఐ, డి. సోషలిస్ట్ పార్టీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐఎన్సి. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తేదీ ఏ 1947 ఆగస్టు 15, బి 1946 డిసెంబర్ 9, సి 1885 డిసెంబర్ 28, డి 1947 ఆగస్టు 29. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1885 డిసెంబర్ 28. రాజ్యాంగ తొలిప్రాతుల రూపకల్పన పాల్గొన్న ఐఎన్సి ప్రతినిధుల సంఖ్య ఎంత? ఏ 7, బి 8, సి 9, డి 12. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 9. రాజ్యాంగ తొలిప్రాతుల నెహ్రూ నివేదిక ఆమోదించబడిన ఐఎన్సి సమావేశం ఎక్కడ? ఏ కలకత్తా, బి ముంబై, సి కరాచీ, డి లాహోర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కలకత్తా. 1929 ఐఎన్సి వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రదేశం ఎక్కడ? ఏ కలకత్తా, బి ముంబై, సి కరాచీ, డి లాహోర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లాహోర్. పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడిన సమావేశం ఎక్కడ? ఏ కలకత్తా, బి ముంబై, సి కరాచీ, డి లాహోర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లాహోర్. పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఐఎన్సి ఆమోదించిన తేదీ ఏ 1928 డిసెంబర్ 31, బి 1930 డిసెంబర్ 31, సి 1929 డిసెంబర్ 31, డి 1930 జనవరి 26. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1929 డిసెంబర్ 31. 1928 ఐఎన్సి వార్షిక సమావేశం అధ్యక్షుడు ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి మోతీలాల్ నెహ్రూ, డి బిఆర్ అంబేద్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ.